ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ సంతోషంగా ఉండాలి, అమ్మ కష్టాలు తీరిపోవాలని నిర్ణయం తీసుకుని నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. కొన్ని రోజులకు నేను నిన్ను మర్చిపోతానని, కొవ్వొత్తి కరిగిపోయినట్టు నా బాధ కరిగిపోతుందని నువ్వు అనుకున్నావు. ఆ క్షణం నుంచే నా బాధ మరింత ఎక్కువైపోయిందమ్మా. రేపు నీ పుట్టినరోజు నాడు వస్తావన్న ఆశతోనే కొన్ని నెలలుగా దుఃఖం దిగమింగుతూ వస్తున్నాను. రేపు కార్తీక పౌర్ణమి. నువ్వు నాతో పాటు ఉండుంటే ఎంత బాగుండేది. రేపు నేను గుడికి వెళ్ళి దీపాలను వెలిగిస్తాను, పూజలు చేసుకుంటాను. రేపు నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు నా ముందుకు వస్తావన్న నమ్మకం నాకుందమ్మా. ఈ అమ్మ ఊబిలో కూరుకుపోయినట్టు వేదనలో కూరుకుపోయింది. నువ్వొచ్చి ఈ అమ్మని బయటికి లాగాలమ్మా. హాయ్ అండి. హాయ్. మీరు నన్ను పిలిపించారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. నా లైఫ్కి సంబంధించి ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాను. ఎందుకంటే మొన్న మీరు కలిసి నాతో మాట్లాడిన విధానం నాకు బాగా నచ్చింది. ఆ ఇంట్లో నాకు బాగా ఉపయోగపడే మనిషి మీరేనని అనిపించింది. సదా మీ సేవలో ఉంటానని చెప్పాను కదండి. మీరు ఆర్డర్ వేయండి, నేను ఆచరణలో పెట్టేస్తాను. ముందు మనం అండి అంటూ పిలుచుకోవడం మానేద్దాం, సరేనా? ఆహా, మీరు గొప్పింటివారు, ఎన్నో కంపెనీలకి యజమాని. మీ దగ్గర వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. మీరు నన్ను ఎలా పిలిచినా పర్వాలేదు, నేను మిమ్మల్ని గౌరవించాలి కదా. నన్ను పేరు పెట్టి పిలిచినంత మాత్రాన నన్ను గౌరవించినట్టు కాదు. అందులోనూ మీరు నా శ్రేయోభిలాషి, ఓకేనా? ఓకే, మీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు. ఈ క్షణం నుంచి మనం మోర్ దాన్ ఫ్రెండ్స్, సిస్టర్స్, ఓకే నేహా? ఓకే మాయా, నాకు ఏ మాత్రం అవకాశం ఇస్తే చాలు, రెచ్చిపోతాను. సరే, ఇక విషయంలోకి వచ్చేద్దాం. ఎందుకు రమ్మన్నావు? నేను శ్రీకర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాను. ఎలాగైనా సరే శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. శ్రీకర్ మాత్రం టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ముడుచుకుపోతున్నాడు. వెరీ రిజర్వ్డ్గా ఉంటున్నాడు. శ్రీకర్ అంతే, ప్రవరాక్యుడి టైప్. తనకు దగ్గర కావాలంటే నేనేం చేయాలి? నీ సలహా తీసుకుందాం అనుకుంటున్నాను. మంచి సమయం చూసి ప్రపోజ్ చేయి. ఏదైనా బ్యూటిఫుల్ లొకేషన్ కి ప్లాన్ చేసుకుని తీసుకుని వెళ్ళు. అక్కడ అందంగా నీ లవ్ విషయం చెప్పు. ఒకవేళ విషయం చెప్పిన తర్వాత నో అంటే తట్టుకోలేను. అందగత్తవి, డబ్బున్న అమ్మాయివి, నువ్వు చెప్తే నో అంటాడా ఎవడైనా? అందానికి డబ్బుకు ఇంపార్టెన్స్ ఇస్తే నాకు నచ్చదు. శ్రీకర్ అలాంటి వాడు కాదులే. అందుకే ముందు శ్రీకర్ నుంచే ప్రపోజల్ రావాలని కోరుకుంటున్నాను. తనకే మొదట నా మీద ప్రేమ ఇష్టం కలగాలి. తనకి నేను నచ్చాలంటే ఏం చేయాలి? నీ పెయిన్ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తాను విను. నువ్వు శ్రీకర్కి నచ్చాలన్నా, మా ఇంటి పెద్దవాళ్ళకి నచ్చాలన్నా నీలో కొన్ని చేంజెస్ రావాలి. చేంజెసా? ఏంటవి? మా అత్తయ్యకు పద్ధతులు, పూజలు, సాంప్రదాయాలు, కట్టు బొట్టు, కట్టుబాట్లు అంటే ప్రాణం. నువ్వు ఆ మధ్య మా ఇంటికొచ్చినప్పుడు మోడ్రన్ గా వచ్చావు. ఈసారి అలా రావద్దు, మంచి చీరలో రావాలి. చీరలోనా? షాక్ అయ్యావు కదా? నేను మొదట్లో ఈ విధంగానే షాక్ అయ్యాను, తర్వాత అలవాటు చేసుకున్నాను. తప్పదా?
రేపు కార్తీక పౌర్ణమి. అందరం గుడికి వెళ్లి దీపాలని వదులుతాం. నువ్వు కూడా అక్కడికి రా. ట్రెడిషనల్ గా వచ్చావంటే అత్తయ్య శ్రీకర్ల కంట్లో పడతావు. వాళ్ళకి నువ్వు దగ్గరయ్యేటట్టు నేను చేస్తాను. శారీస్ లో నేను అస్సలు కంఫర్ట్ గా ఉండలేను. కొన్ని దక్కాలంటే కొన్ని అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజులు నటించాలి. తప్పదు మరి. ఇటువంటి కోడల్ని నా ఇంటికి తెచ్చుకోవాలి అని మా అత్తయ్య కనిపించాలి. నీ మీద మంచి ఇంప్రెషన్ కలిగిందంటే ఆ తర్వాత నేను నడిపించాల్సింది నేను నడిపిస్తాను. సరే, నువ్వు చెప్పిన విధంగానే రేపు గుడికి వస్తాను. సరే, ఇక వెళ్దామా? డ్రాప్ చేస్తాను రా. రేపు గుడిలో ఏం చేయాలో నాకు తెలుసు. నేనొక విషయం చెప్తాను, వినండి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గుడికి వెళ్లి స్వామివారికి అభిషేకాలు చేయించుకుని పూజలు చేసుకుని ఎలా వస్తుంటామో రేపు కూడా అందరం గుడికి వెళ్లి అన్నీ జరిపించుకుని వద్దాం. సరేనా? ఏం వెళ్తాంలే అమ్మా. ఏమ్మా, ఎందుకంత నిష్ఠూరంగా అంటున్నావు? గుడ్డి కన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే అన్నట్టు మనం ఉన్న పరిస్థితికి అటువంటివన్నీ అవసరమా? అవునమ్మా, అనవసరమైన బడ్జెట్. ఆ డబ్బులుంటే మనకి నెల రేషన్కి సరిపోతాయి కదా. అలా అంటే ఎలా? ఏ పనులకు ఆ పనులు జరుగుతూ ఉండాలి. నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తూనే ఉన్నావు, అయినా ఏం లాభం లేదు గ్రాని. నీ దగ్గరికి అమ్మవారు రావడం లేదు, నా దగ్గరికి ముక్కు పుడక రావడం లేదు. ఎప్పుడు చూసినా మనకి బాధలే బాధలు. అక్క, ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు మంచి సామెత ఒకటి వదులు. గుడ్డకి జాడింపు, కూరకి తాలింపు, కోడలికి సాధింపు అన్నట్టు మన కుటుంబానికి సాధింపులు ఎక్కువైపోతున్నారా? పోపుల డబ్బాలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు వగైరా అన్నీ ఉన్నట్టు నీ దగ్గర ప్రతిదానికి ఒక సామెత రెడీగా ఉంటుందిలే. చూడండి, అమ్మ చెప్పినట్టు వినడం చేయడం మన బాధ్యత. రేపటి కార్యక్రమానికి ఎవరూ అడ్డు చెప్పకండి. అవునవును. రేపు గుడికి వెళ్లి మొక్కులు మొక్కుకుంటే ఆ శివయ్య దయ వలన ఏదైనా మంచి జరగచ్చు కదా. రేపు కార్తీక పౌర్ణమి. అందరం గుడికి వెళ్లి దీపాలని వదులుతాం. నువ్వు కూడా అక్కడికి రా. ట్రెడిషనల్ గా వచ్చావంటే అత్తయ్య శ్రీకర్ల కంట్లో పడతావు. వాళ్ళకి నువ్వు దగ్గరయ్యేటట్టు నేను చేస్తాను. రేపు అందరికంటే నాకు ముఖ్యమైన పనుంది. అందుకే ఖచ్చితంగా అందరం వెళ్ళాలి. నిహారిక అన్నట్టు రేపు శ్రీకర్ పెళ్లి విషయంలో ఏదైనా మంచి జరగాలి.